దినాలలో నువ్వు ఉన్నావు. ఆమేన్. నిన్ను చూసి నీ శత్రువులు సిగ్గుపడి మౌనం అయిపోతారు. ఆమేన్. ఇది దేవుని అభిషేకం ద్వారా మాట్లాడుతున్నాను. ఆమేన్. నేను మనిషిని కాదు, హల్లెలూయా. నేను దేవుని ప్రవక్తను. ఆమేన్. ఇక్కడ నీ కన్నీరు తుడిచివేయబడతాయి. ఆమేన్. ఓ దేవుని యొక్క అభిషేకం మాట్లాడుతున్నాయి. నువ్వు నన్ను చూస్తున్నావు కానీ నా మీద ఉన్న అభిషేకం నీకు కనబడడం లేదు. హల్లెలూయా. నా మీద ఉన్న అభిషేకము ఓ నీ కట్లు త్రెంచి వేస్తాయి. ఆమేన్. యేసు అభిషేకంతో నింపబడి ఉన్నాను. ఆమేన్. యేసు అభిషేకంతో నింపబడి ఉన్నాను. ఆమేన్. ఈరోజు ఎవరి మీద చేయి పెడతామో వారి జీవితాలు మారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. 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 ఎంత మహిమ అభిషేకము. నీ కృప ఉంటే చాలదా యేసయ్యా, నీ కృప ఉంటే చాలదా యేసయ్యా, నీ కృప ఉంటే చాలదా. యేసయ్యా. ప్రభు నాతో చెప్తున్నారు, దూరంగా ఎవరో ఒక మీ మనవడో మీ మనవరాలో ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆమేన్. ఈ చర్చిలో అడుగుపెట్టి ఈ చర్చిలో దేవుని యొక్క మహిమ తీరు సంచరిస్తున్నాయి. ఆమేన్. దేవుని యొక్క ఆరోగ్యపు వస్త్రం తిరుగుతున్నాయి. ఆమేన్. ప్రభువు నిన్ను ముట్టబోతున్నాడు. ఆమేన్. నిశ్చయంగా దేవుడు నాతో చెప్పే మాట ఏంటంటే నీ కన్నీళ్లు తుడిచివేయబడతాయి. హల్లెలూయా. ఆమేన్. నీ కన్నీళ్ళు దేనికోసం నువ్వు ఏడుస్తున్నావు? నేను ఇంకా బతుకును, నేను ఈ పిల్లలు మింగలేకపోతున్నాను, నేను నడవలేకపోతున్నాను, నేను ప్రయాసపడలేకపోతున్నాను, నేను అలసిపోయి ఉన్నాను. ఎంత కష్టపడుతున్నా నా వల్ల కావడం లేదు అని ఇక్కడ బిడ్డలు కొంతమంది ఏడుస్తున్నారు. ఇక్కడ మీరున్నారు కానీ మీ మీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నాడు. నీ కుటుంబం గురించి, నీ వ్యక్తిగత జీవితంలో ఒక సముద్రంలాగా బాధతో ఉన్నామని ప్రభు నాతో చెప్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? వాళ్ళందరూ చప్పర్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. నేను నిజంగా చెప్తున్నాను, బ్రతుకు తెరువు కోసం సేవకు రాలేదు, బ్రతకలేక నేను సేవకు రాలేదు. ఫ్యాక్టరీలో చెల్లూరుపేటలో జాబు రిజైన్ చేసి దేవుని యొక్క ఆత్మ భారంతో అనుక్షణము నువ్వు వచ్చి వెళ్తున్న నీ దైవజనుడి యొక్క జీవితం ఏంటో నీకు తెలిసి ఉండాలి. ఇది విత్తన వేసే కాలం కాదా, పనివారి సమయము కాదా, తొలకరి వర్షం కడవరి వర్షం నా దేశములో పడుచున్నది. చాలా మంది అద్భుతాలు మర్చిపోతారు, పొందుకున్న మేలు మర్చిపోయే ఆత్మతో నింపబడి ఉన్నారు. ఒక అతను తను చిరిగిపోయిన చొక్కాలు వేసుకుని తన లైఫ్లో పన్నులోకి వెళ్ళి బాధతో పోషించబడి అతనికి ఒక దేవుడు ఒక ఐడియా ఇచ్చి
ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్న తర్వాత అది అభివృద్ధి చెందిన తర్వాత కోట్లు ఉంటాయి కదా, వేసుకున్న కోట్లు ఉంటాయి కదండి. ఆ కోట్ల మధ్యలో గతం మర్చిపోకూడదని అతడు పనిలోకి వెళ్ళినప్పుడు ఏ చిరిగిపోయిన బట్టలు వేసుకెళ్ళాడో ఆ కోట్ల మధ్యలో ఆ బట్టలు కూడా పెట్టుకున్నవాడంట. ఎందుకని ఆ బట్టలు చూసినప్పుడల్లా తన గతం గుర్తుకు వచ్చేదన్నమాట. ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఏ స్థితిలో నుంచి నన్ను ఏ స్థితిలోకి తీసుకొచ్చాడో. హల్లెలూయా. దేవుడు కూడా మిమ్మల్ని అలా చేయబోతున్నాడు. ఆమేన్. నాకు తెలుసు నా మీద ఉన్న అభిషేకం యొక్క విలువేంటో. హల్లెలూయా. నా మీద ఉన్న అగ్ని అంటే నాకు తెలుసు. దరిద్రులను ధనికులుగా మార్చివేయువాడా, ధనం గణం నా కొరకు విడిచినవాడా, నా మంచి యేసయ్యా, నీ వంటి వారు నాకిలలో లేరయా, నా మంచి యేసయ్యా. ఒక దైవజనుడు నీ ఇంట్లో అడిగడితే నీ ఇల్లంతా ఆదరంతో నిండిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద అలా చెయ్యి వేసినప్పుడు నీ మీద గత కాలంలో ఉన్న ఆ సమస్యలన్నిటికీ ముగింపు పలకబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నజరుడైన యేసయ్య అభిషేకం నాలో పొంగుచున్నది, నజరుడైన యేసయ్య అభిషేకం అభిషేకం నాలో పొంగుచున్నది, నజరుడైన యేసయ్య అభిషేకం నాలో పొంగుచున్నది. పరిశుద్ధంగా జీవించగల శక్తి ఈ అభిషేకములనే ఉన్నది. పరిశుద్ధంగా జీవించగల శక్తి ఈ అభిషేకములనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వస్తున్న మీ అందరూ గొప్ప వాళ్ళు అయిపోవాలి. మీ మనవలు గొప్ప వాళ్ళు అయిపోవాలి. ఆమేన్. అదే నా ప్రార్థన. ఆమేన్. నువ్వు హెచ్చించబడాలి. ఆమేన్. నీ కుటుంబం అభివృద్ధి పొందాలి. ఆమేన్. ఎక్కడ సాతానికి చోటు ఇవ్వడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నేను గ్యారెంటీ ఇవ్వగలను. అల్లరి చిల్లరగా తిరుగుతున్న వాళ్ళు, త్రాగుబోతులు ఈ పరిచర్యలు అడిగి పెడితే పరిశుద్ధులైపోతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మంట అభిషేకము మండుతున్నాయి. ఆమేన్. దేవుని యొక్క మహిమ నీతో మాట్లాడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ పొలిమేరల్లో విశ్రాంతి నెమ్మది రాబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు పేరిట నేను చదివిస్తున్నాను. దేవుడే స్వయంగా చెప్పమన్నాడు, నువ్వు కుటుంబముగా హెచ్చించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు బిడ్డ. ఏంటండి? కృప అనండి అందరూ. ఇప్పుడు మనసు, ప్రాణము, శరీరం
ఈ మనసు, ప్రాణము, శరీరం భూమి మీద ఉన్నాయి. భూమిలో చాలా జాగ్రత్తగా నా మెసేజ్ జాగ్రత్తగా వినాలి. భూమిలో వారికి కృప లేదు. హల్లెలూయా. వారికి కృప లేదు. కానీ నీకేమిచ్చాడంటే దేవుడు కృప ఇచ్చాడు. అసలు ఆ కృప అంటే అర్థం ఏంటి? అర్హత లేని వారికి రైట్. నాకు ఇచ్చిన రెవల్యూషన్ ఏంటంటే దేవుడు వచ్చే అనుభవం. చెప్పండి కూతుర్లారా, దేవుడు వచ్చే అనుభవం. ఆమెన్. దేవుడు అనే గొప్ప అద్భుతమైన శక్తి భూమి మీదకి రావడానికి కోరుకున్న స్థలాలు చెప్తే ఆశ్చర్యం కలుగుతుంది. మొదటిగా ఆయన వచ్చారు అబ్రాహాము దగ్గర ఇస్సాకును బలిచ్చేటప్పుడు. ఒక పొట్టేలు దేంట్లో ఇరుక్కుందండి? ఏం పొద? ముండ్ల పొద. ఆ ముళ్ళుగా ఉన్న పొదలో ఇరుక్కుంది. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. మరలా ఆకాశం నుండి దేవుడు ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు ఒక వ్యక్తికి ఆశ కలిగింది. దేవుణ్ణి చూడాలనే ఆశ పుట్టింది. ఆ ఆశ పుట్టి కొండ ఎక్కగానే దేవుడు దేనిలోనికి దిగారు? ఏం పొదది? ముండ్ల పొద. హల్లెలూయా. ముండ్ల పొద కాలిపోలేదు, ఆ అగ్గి మండుతూనే ఉంది. అదే అభిషేకము, అదే అగ్గిని మనసు అనని అందరూని, శరీరము, ప్రాణము. హల్లెలూయా. వీటిని మనం కాపాడుకోలేం. సువర్ణ గారు, మనం కాపాడుకోలేం. జాగ్రత్తగా వినాలి. నా మెసేజ్ మీకు చాలా బలం ఇచ్చేస్తుంది ఇవాళ. హల్లెలూయా. నిన్ను నీ ఇంట్లో ఎవరు తక్కువ చూసారో వాళ్ళ ముందు నిన్ను దేవుడు తలగా చేయబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. బాబోయ్, పెద్ద ప్రవచనం చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టి తీసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. కృప ఒక ఆకారం ధరించుకుని భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చి సిలువ ఎక్కారు. ఆ కృప అనే యేసుక్రీస్తు సిలువ ఎక్కగానే ఆయన తల మీద కూడా ముండ్లు ఉన్నాయి. ఏమున్నాయండి పుష్పవతి గారు? ముండ్లు ఉన్నాయి. ఏంటి? ఏమని? ఇప్పుడు ఒక ముండ్ల పొద తీసుకుందాం. ఆ ముండ్ల పొద పట్టుకుంటే నిజంగా మన జీవితంలో కషాయాలు అన్నీ గుచ్చిపోతాయి లేదా? ఒక్కసారిగా గుచ్చిపోతాయి. ఈ ముళ్ళు ఇంకొక చిత్రం ఉంది. కాళ్ళలో ముళ్ళు గుచ్చిపోయి అది చిన్న ముక్కలాగా ఇరిగిపోద్ది. లోన ఇరిగిపోయి తీయాలన్నా రాదు. ఫినిష్ పెట్టి తీయాలన్నా రాదు.
కనబడదు కూడా, కానీ అడిగేస్తే ఓటు వచ్చేస్తుంది. అలాంటి మనుషులు నీ జీవితంలో ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? కృప. ఆ కృప అని సింపుల్గానే అర్థం మనం. ఆ కృప ఏం చేసిందో తెలుసా? మీరు పెద్ద ప్రసంగికులు అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరే ప్రసంగాలు చేసేస్తారంతే. హల్లెలూయా. కూతురా, నీకు పెద్ద ఉద్యోగం రాబోతుంది. నేను ప్రవచనం చెప్తున్నాను, నువ్వు ఇంకా మంచి చదువు చదువుతావు. ఒక అథారిటీ కలిగిన జాబు, మీ ఇంటి వాళ్ళని పోషించడమే కాదు, నీ అకౌంట్లో లక్షలు ఉండబోతున్నాయి. గట్టిగా చెప్పు ఆమెనండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆమేన్. ముల్లోకాలు అంటారు అనరా? ముల్లోకాలు అంటారు. ముల్లోకాలు అంటే ఏయి? ఇప్పుడు ముల్లోకాలు అంటే నెంబర్ 1 పరలోకం. చెప్పండి. నెంబర్ 2 పాతాళ లోకం. నెంబర్ 3 భూలోకం. ఈ 3 లోకాలు ముల్లోకాలు. స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ 3 లోకాలు తిరిగి వచ్చిన ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తి పేరే ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప. పరలోక రాజ్యంలో దేవుని కృపగా ఉన్నాడు ఆయన. దేవదూతలు ఆయన చూడ్డానికి భయపడ్డాయి. మహాదూతలు ఆయన చూడ్డానికి భయపడ్డాయి. అలాంటి దేవుడు పరలోకంలో మీ మధ్యలోనికి ఎలా వచ్చానో అలాగా ఆయన బయటకు వచ్చారంట. మహాత్ముడు ఎవరు చెప్పండి? హల్లెలూయా. ఆయన వచ్చి, ఆయన పేరు కృప, సత్య సంపూర్ణుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఆయన పరలోకములో నుండి భూమి మీదకి వచ్చారు. మొట్టమొదట భూమి మీదకి వచ్చి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడమ్మా కూతురా. 4వ అధ్యాయము 6వ వచనం నుండి. ఎస్, అవును అవును అవును, ఎస్ అవును. చదువమ్మా. ఆ కూతురికి మైక్ ఇవ్వండి. క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున ఏమి ఇవ్వబడింది? కృప. ఇందాకేం చెప్పారు?
ఇందాక కూడా కృప. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నేను లాస్ట్లో మీకోసం నేను బలంగా ప్రార్థన చేయబోతున్నాను. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ చాలా ధన్యులు. పక్కలతో చెప్పండి, నువ్వు చాలా ధన్యురాలువి. హల్లెలూయా. పక్కలతో చెప్పండి, మీరు చాలా అదృష్టవంతులు. హల్లెలూయా. నిజం. హల్లెలూయా. నేను బండి మీద రెండు చోట్ల ప్రసంగాలు చేశాను. 2 చోట్ల ప్రసంగాలు చేసి వస్తుంటే దారిలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఈరోజు స్థానిక సంఘంలో గొప్ప ఘనమైన ఆశీర్వాదాలు విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. మీతో పాటు మీ ఇంటి వరకు వెళ్ళిపోతాయి అన్నమాట ఆశీర్వాదాలు. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి అమ్మ. ఇప్పుడు ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు. రైట్, అక్కడ ఆగండి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి యొక్క క్రింది భాగములు. ఇప్పుడు శిలువలో మరణించి సమాధి చేయబడి ఒక కృప యేసుప్రభువారిని మీకు ఎలా చూపిస్తున్నాను ఈరోజు. హల్లెలూయా. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. హల్లెలూయా. నిన్ను ఎంత ఏడిపించారో అంత నువ్వు ఆనందిస్తూనే ఉంటావు. నేను మా చిన్నమ్మ దగ్గరికి వెళ్తే తానన్న తానన్నే తానన్నే కుతూహల మార్బాట నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా హల్లెలూయా. మీరేం చేయొద్దు. ఏం చేస్తారంటే 1 2 1 2 1 2. హల్లెలూయా. హల్లెలూయా. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమే. ప్రమీల ఎయ్యాలి డాన్స్ సన్నిధిలో. హల్లెలూయా. కూర్చోండి అమ్మ అందరూ. బంగారు తల్లులు మీరు. పరలోకములో ఉన్న మహాదేవుడు డైరెక్ట్గా మన ఇంటికి వచ్చాడు. మన ఇల్లు ఏది? భూలోకం. హల్లెలూయా. భూలోకమా మాలోకమా? భూలోకమేనా? హల్లెలూయా. ఈ భూలోకంలోనికి యేసుప్రభువారు వచ్చి ఆ ఎర్రటి శిలువ మీదకి వెళ్ళిపోయారు. ఆయన ఆ రక్తపు ముద్దగా మారి ప్రాణమంతా ధారపోసేశారు. ఆయన ధారపోసిన తర్వాత జరగబోయే చరిత్ర చెప్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఎన్ని లోకాలు చెప్పానండి? ఏమండి? 3 లోకాలు. ఇప్పుడు ఎన్ని లోకాలకు వచ్చారు ఆయన? పరలోకం నుండి భూలోకంలో అక్కడికి ఎన్ని అయినాయి? 2 అయినాయి. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇలారా, ఇప్పుడు పైకెక్కి పర్లేదు, నేను ఎక్కమన్నాను కదా, ఎక్కుము. హల్లెలూయా. ఇప్పుడు ఈ అమ్మాయి అంటే నాకు చాలా కోపం. ఈవిడికి నాకు డిస్టెన్స్ జరిగిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు అంటే
మాంసం నేనేం చెప్పాను? మీ మనసులన్నీ ఇలా పెట్టాలి. హల్లెలూయా. మనసు నా బంగారు తల్లి, నువ్వెంత దీవించబడి ఉద్యోగం వచ్చును గాక. హల్లెలూయా. ఇప్పుడు అవి ఉన్నాయా లేదా? నాకు అవి ఉన్నవాడే మనిషి, అవి లేనాడు దెయ్యం. శరీరము, మనసు, ప్రాణము ఉన్నాయి. వీటికి కుదురుండవు. కోతి కంటే ప్రమాదం. హల్లెలూయా. ఇక్కడ ఉంటుంది, మనసు వెళ్ళిపోద్ది అక్కడికి, తయ్యమని వెళ్ళిపోద్ది అంతే అలాగా. హల్లెలూయా. బండి ఎట్టాను బయట, బండికి లాకేసానో లేదో, లేకపోతే వీరప్పనగా ఎట్టుపోతాడేమో. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. లేకపోతే ఎవడెట్టిపోతాడో ఏటో. మనసు రియ్యమని వెళ్ళిపోద్ది. అన్నీ బాగానే ఉన్నాయి, కూర వండాను, కిటికీ భయమో పక్కనే తోలిపెట్టాను, తాళం వేసానో లేదో పిల్లి వెళ్ళిపోద్దేమో, అందులో చేపల కూర ఒకటి. మీకు మాసం కూర రోజున, చేపల కూర రోజున మా ఇంటికాడ పిల్లిళ్ళు పండగ. గోడల మీద మళ్ళీ మామూలుగా నడవయి, గోడల మీద నుంచి ఎలా వెళ్తుంది, అలా మా గోడ నుంచి వచ్చేస్తుంది, అలా మళ్ళీ సౌభాగ్యవతి గోడ ఎక్కేద్ది. ఆ గోడ ఎక్కేసి మళ్ళీ ఆ గోడ మీద నుంచి ఈ గోడ, మొత్తం పిల్లులు యుద్ధం అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఈ అమ్మాయి నిలబడింది. ఈ అమ్మాయి ఆ సందులో ఉందన్నమాట. నేను చూడు, దావీదు బాలే నాట్యమాడి తండ్రిని, ఎటి అప్పుడు దాకా జాగ్రత్తగానండి. ఇప్పుడు అమ్మాయి నాకు గతంలో ఏమైంది, డిస్ట్రిబ్యూషన్ అయింది. ఇప్పుడు ఈ అమ్మాయి అక్కడ అది ఒక రోడ్డు మీద ఆవిడ పని మీద ఆవిడ వస్తుంది. నేను ఇంక తెగ చేసేసాను ప్రార్థన. హల్లెలూయా. తండ్రి దిగిరా అంటే ఆయన దిగొచ్చేసాడు. హల్లెలూయా. దిగొచ్చేసాక లెగిసిపోయి వచ్చినోడితో మాట్లాడాలా లేదా, దిగొచ్చేసి ఆయన అలా వదిలేశాను అంతే. హల్లెలూయా. చాలామంది అదే. హల్లెలూయా. ఇప్పుడు దావీదు వాలే ప్రభువా, ఏం దర్శనమిచ్చావు తండ్రి, తండ్రి నా ప్రభువు బాబోయ్. ఇది ఎదురొచ్చింది, ఇది తక్కువది కాదు, దీనికి నాకు గొడవ అయింది అస్సలు. నా నవ్వు, నా సహనం, నా ప్రార్థన అన్ని. హల్లెలూయా. వెంటనే మరి ఆవిడ కనబడింది కదా. ఇప్పుడు నేనేం చేయాలంటే, హల్లెలూయా. ఇప్పుడు ఈవిడేమనుకుంటుందంటే, హల్లెలూయా, ఈవిడ మర్చిపోయింది, ఆ రోజునే మర్చిపోయింది. ఇప్పుడు ఈవిడ ధన్యురాలా, నేను ధన్యురాలినా దేవుడి దృష్టిలో? ఈవిడే ధన్యురాలు. నువ్వు ధన్యురాలు సుమి. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు కొన్ని సాక్ష్యాలు ఇందాక చెప్పాను. హల్లెలూయా. కొన్ని రుజువులు మీకు ఇస్తున్నాను. ఇప్పుడు చదవండి. భూమి అర్థమిచ్చున్నది కదా, దిగినవాడు తానే సమాప్తమును నింపునట్లు. ఏమండి? దిగినవాడు తానే భూమి యొక్క క్రింది భాగములకు
క్రింది భాగములకు దిగిననియు నాకు అర్థమయ్యేలా చెప్పాలి. భూమి యొక్క క్రింది భాగాలకి దిగిననియు ఎలా దిగారు ఆయన? ఎందుకు దిగారు? ఎక్కడికి దిగారు? హల్లెలూయా. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? భూగోళములో ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మళ్ళీ ఏమనుకోక మళ్ళీ వస్తావా? ఒక పక్కన ఆ పక్కన సాతానున్నాడు, ఈ పక్కన దేవుడు ఉన్నాడు. ఈవిడి భూలోకం, ఆమేన్. ఈవిడి నీవు నేనే. అలలో చెప్పండి. ప్రసంగం అయిపోయింది, ముగించేస్తున్నాను. అమ్మాయి అని అన్నారు కదా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలాగైనా సరే ఈమె నట్టుకుని పరలోకం తీసుకెళ్ళాలని దేవుడి ప్రయత్నం. ఏ కారణం చేత అయినా సరే పట్టుకెళ్ళిపోయి పాతాళలోకంలో పాడేయాలని కింద దిగు, అది అనమాట. హల్లెలూయా. ఇది ప్రయత్నం. వెళ్ళి కూర్చో తల్లి, వెళ్ళిపోకో, కూర్చో. హల్లెలూయా. బాగా జాగ్రత్తగా నా వైపు చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది స్టోరీ. ఆదాము మొదలుకుని అనందరూని యేసుక్రీస్తు వరకు పాతాళ లోకంలో ఉన్న భక్తులందరినీ ఒక ప్రక్కన పాతాళ లోకంలో ఒక చోటు ఏర్పాటు చేసి అక్కడ ఉంచారు. హల్లెలూయా. యేసయ్య ఎంత మంచి దేవుడో నువ్వు అర్థం చేసుకోవాలి. చనిపోయి సమాధిలో పెట్టారు కదా. ఎన్ని రోజులు ఉన్నారు ఆయన సమాధిలో? 3 రోజులు, అవునా? ఇందాక నేను ఎన్ని లోకాలని చెప్పాను? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎన్ని రూపాల్లో ఉన్నా ప్రత్యక్షమయ్యాడు? తండ్రి, రాసుకోండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. భూలోకం, పరలోకం, పాతాళ లోకం, ఈ మధ్యలో ఇందాక ఓ లోకం చెప్పాను. ఏ లోకం అది? మాలోకం. ఆ మాలోకాన్ని సృష్టించినోడే సైతాన్ గాడి. మీకు చెప్తే నమ్మరు. ఇందాక ఒక ఆవిడ ప్రసంగం చేస్తుంటే అక్కడ ప్రసంగం అయిపోతుంటే మధ్యలో లేచండి, ఏమండి మరి అంత పూజలు చేసేస్తున్నారు కదండి, మరి వాళ్ళందరూనండి మరి స్వర్గానికి వెళ్తారనే కదండి బెమ్మతో ప్రార్థన చేస్తున్నారండి వాళ్ళు. మరి స్వర్గానికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అండి మరి మనకు పరలోకం ఇస్తారు. ఎందుకే పరలోకం అంటే స్వర్గం అంటే రెండి అంటే ఏటండి? అయ్యి బాబోయ్, ఎంత అలాగడిగిందో చూసావా? హల్లెలూయా. ఏం చెప్పాలి నేను? రాజీ పడలేని శ్రమ పరలోకములో నుండి భగవంతుడు దిగివచ్చి రక్తమాంసాలు కార్చి ఆదాము మొదలుకుని యేసుక్రీస్తు ప్రభువు వారి వరకు ఉన్న భక్తులందరూ పాతాళ లోకములో మృతుల లోకము. చెప్పండి, చెప్పాలి. ఈ ప్రసంగం వచ్చేయాలి. పాతాళ లోకము, నరకము, మృతుల లోకము. ఇప్పుడు మీకు చెప్పేది అర్థమయ్యేది ఏంటంటే, హల్లెలూయా, మృతుల లోకం అంటే ఇప్పుడు యేసు ప్రభువు వారిని నమ్ముకోలేని వాళ్ళందరూ చచ్చిపోతున్నారు లేదా? హల్లెలూయా. చచ్చిపోతున్నారా? యేసు ప్రభువు వారిని నమ్ముకోలేని వాళ్ళందరూ, చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే మృతుల లోకంలోనికి వెళ్ళిపోతారు. అది ఎలా ఉంటుందంటే
భూమి బాగా జాగ్రత్తగా వినాలి. చనిపోయిన వాళ్ళు, యేసయ్యను నమ్ముకోకుండా చనిపోయిన వాళ్ళు ఏమాత్రము కనికరము జాలి ఉండదు. ఆ ఆత్మ భూమిలోనికి హల్లెలూయా వాటితో పాటు ఏమిస్తున్నాడు తెలుసా? ఆమేన్. సర్వ అనండి సంపదలు, సకల సౌకర్యములు, ఆయుర ఆరోగ్యములు. హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. ఆయన పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత. ఆమేన్. కూర్చోబిడ్డ, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. నిన్ను ఒక బలమైన అభిషేకము సన్నిధి నిన్ను ఆవరించి ఉంది. ఆ 3 లోకాలను జయించిన దేవుడు, ఆయన మహా అద్భుతమైన కృప, అమూల్యమైన కృప నీ మెడ నరాలను దేవుడు తాగుతున్నాడు. నువ్వు నిద్ర ఉంటున్నావు, కలలే కలలు, కలలే కలలు, కలలే కలలు. ఇక్కడ ఒక 4 ఉన్నారు. ఆ 4కి దేవుడు స్వస్థత ఇచ్చేస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, నీ భార్య గొప్పగా మారబోతుంది. నీ భార్యలో కొత్త మార్పును చూడబోతున్నావు. ఒక విలువైన అద్భుతం నువ్వు చూడబోతున్నావు. నా కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు? నా కన్నీళ్ళకు అర్థం ఉందా? నా కన్నీళ్ళకు అర్థం ఉందా అని నువ్వు దుఃఖపడుతున్నావేమో. నిజమే, న్యాయముగా నీ కన్నీళ్లకు జవాబు రావాలి. నా కూతురా, నేను పిలుస్తలేదు. అమ్మా, నీ కన్నీళ్ళు ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. నిన్ను దాటి వెళ్ళిపోను, నిన్ను దాటి వెళ్ళను. ఒక బలమైన, ఒక చల్లని అభిషేకం మీ మీద దిగుతూ ఉండడం నేను చూస్తున్నాను. ఇక్కడ ఒక తల్లి ఉంది, ఎడమ భుజం లాగుతూ నొప్పితో బాధపడుతున్నారు. నాకు తెలుసు నువ్వు అరిగిపోయావు, కరిగిపోయావు. ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని బాధలతో నువ్వు ఉన్నావు. ఒక పక్కన
నీ కుటుంబం యొక్క బాధ, నీ బిడ్డల గురించిన ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అమ్మా, నువ్వు సరి అయిన స్థానంలోనే ఉన్నావు. ఎస్, నిన్ను ఎవ్వరు జ్ఞాపకం చేసుకోలేకపోయినా నిన్ను ఒకరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. నేనే అభిషేకం, అభిషేకం. గంభీరంగా చప్పట్లు కొట్టి పొందుకుందాం. అభిషేకం. అందరూ కళ్ళు తెరిచి నన్ను చూడండి. నా కళ్ళల్లోకి చూడండి. ఒక బలమైన అభిషేకం మీలోకి రిప్లేస్ అవ్వబోతోంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా నువ్వెక్కడున్నా, నువ్వెలాగున్నా, ఈ క్షణము నుండి ఒక కొత్త మార్పు చూడబోతున్నా. కొత్త మార్పు నీ మనుషులలో మార్పు రాబోతోంది. అభిషేకం. ఆ కూతురు చెప్పింది, లేచి నిలబడమ్మా, ఆ పక్క అమ్మా మీరే. ఆ కూతురు చెప్పింది, డాడీ అక్కడే ఉండమ్మా, పర్లా. మీరు ప్రసంగం చేస్తున్నప్పుడు సూర్యుడిలాగా ఒక బలమైన వెలుగు, తట్టుకోలేనంత వెలుగు మీలో నేను చూశాను. నేను ఏ గుడికి ఎప్పుడు వెళ్ళలేదు. ఈ మందిరికి వచ్చిన తర్వాత నా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు చూశానన్నారు. చప్పట్లు కొట్టి దేవనామాన మహిమపరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక సహోదరి ఉంది. ఈ వెనకాల పారిస్ నుంచి ఈ భాగంలో తలపోటు. ఇప్పటికిప్పుడే స్వస్థత ఇచ్చేస్తున్నాడు. కూర్చో తల్లి. తుడా నా శ్రేయుతుడా, నా ప్రాణ చేయుతుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన శ్రేయుతుడా, శ్రేయుతుడా నా శ్రేయుతుడా, నా ప్రాణ చేయుతుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన శ్రేయుతుడా. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు,
నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహం, మరశీలలో మనుగలనా. మరువగలనా నీ స్నేహం, మరశీలని మరుగలనా. శ్రేయుతుడా నా శ్రేయుతుడా, నా ప్రాణ శ్రేయుతుడా. ఆపదలో పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవానికి వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. నాయనా మా తండ్రి, ఇదిగో ప్రభువా అయ్యా, మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా కృప ఇయ్యబడిన నేను వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అయ్యా కృప అనుగ్రహించావు ప్రభువా. నా తండ్రి, ఇదిగో అయ్యా కృప ప్రభువా, మమ్మల్ని భూలోకములోనే కాదు ప్రభువా, పాతాళం నుంచి తప్పించి ప్రభువా అయ్యా నీ పరలోకములకు చేర్చేది కృపయే యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. అయ్యా నా తండ్రి, నరకం నుంచి తప్పించబడి నా తండ్రి ఇదిగో ప్రభువా నాయనా నీ రక్షణ ద్వారా ప్రభువా అయ్యా నా తండ్రి ఇదిగో నీ రక్తము ద్వారా మమ్మల్ని శుద్ధీకరించి మా ప్రాణాత్మ శరీరము శుద్ధీకరించి ప్రభువా అయ్యా నీ పరలోకము చేర్చడానికి నీకు తను బలిగా అర్చించుకుని ప్రభువా భూమి కింది భాగములకు దిగి వెళ్ళావు ప్రభువా. చెరలు చెరగా తీసుకుని వెళ్ళిపోయావు దేవానికి వందనాలు తండ్రి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా నాయన. అయ్యా కడపటి ఆదాముగా నీకు దిగి వచ్చి ప్రభువా నాయన నీ పరలోక రాజ్యములకు మమ్మల్ని హక్కుదారులుగా చేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా నాయన ఈ వారం వచ్చిన బిడ్డలందరినీ ప్రభువా మీరు దీవించండి. అయ్యా వారి వారి అవసరతలు మీరు దర్శించండి ప్రభువా. మీరే ప్రభువా నీ వాక్య ఆశీర్వాదాలతో బిడ్డలను బలపరిచి నడిపించండి ప్రభువా. ప్రతి బిడ్డని బలపరిచి ప్రభువా ఇంతవరకు నీ ప్రవచనాత్మకమైన సందేశముతో దర్శించి బలపరిచినందుకు వందనాలు. వారి వారి గృహాలకు వెళుచుండగా నీ కృపా కాపుదల దయచేయమని ఈ వారమంతా నీ కాపుదల పద్ధతించి నడిపించి ప్రభువా మరలా నిశ్చితమైతే మీరు ఆకలిస్తున్నది 8వ నెలలో మొదటి వారంలో ప్రభువా అయా పాల్గొనే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని రేపు వచ్చే వారంలో ప్రతి ఒక్కరు నీ పరలో పాల్గొనే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభుత్వం నడిపించమని మా ప్రభును మా రక్షకుడిని నేనైనా నీ సన్నిధిలో విత్తబడిన కానుకలను ప్రతిష్టార్పణలను మొక్కుబడి కానుకలను మీరు ఆశీర్వదించండి ప్రభు. దశమ భాగములను మీరు ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ఇదిగో ప్రభు ప్రతిష్ఠిత ఆహారమును మీరు దీవించండి ప్రభు. ఇదిగో ప్రభు ఈ రోజు టీవీ పెట్టిన బిడ్డ ఇదిగో 9 వారాలు మొక్కుబడి చేసుకున్నారు ప్రభు అయ్యా. 3 వారాల నుంచి బిడ్డలు పెడుతున్నారు ప్రభు. ఇంకా ఎన్ని వారాలు ఉన్నాయి అన్ని వారాలు నీకు ప్రభు దయచేసి ఆ బిడ్డలు ఎంతైతే వచ్చి పెడుతున్నారు అనురాలు గారు ప్రభు ప్రతిఫలం బిడ్డలకు దయచేసి మా ప్రభు ఇదిగో నైనా ఇక్కను ప్రభు నీ సన్నిధికి అయా పండ్లు నైనా అనేకమైన తీసుకొచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి
నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసము కూడి వచ్చిన పరిశుద్ధ సంగమా, మనందరికీ నీ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేండి నడిపించునుగాక.